స్పర్ధయా వర్ధతే విద్య అంటారు. చదువుకునే వాళ్ళ ఇద్దరి మధ్యన ఈర్ష్య ఉండాలి, అసూయ ఉండాలి, మత్సరం ఉండాలి. దాని ద్వారా వాళ్ళిద్దరూ చదువులో ఎదుగుతారు. అది స్పర్ధయా వర్ధతే విద్య అనేది. ఇప్పుడు అట్లాగే ప్రభుత్వ రంగానికి ప్రైవేట్ రంగం పోటీ ఉండాలి. పీపీపీ కాదు, మెడికల్ కళాశాలలు వేరు, మళ్ళీ దీన్ని లింకప్ చేయదు. ఇప్పుడు టెలికాం రంగంలో, గ్యాస్ రంగంలో ప్రైవేట్ పోటీ వచ్చాక మనకి ఇప్పుడు గ్యాస్ బండలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తున్నాయి. ఎదువరకు క్యూలు కట్టుకుని ఆ ప్రభుత్వ గ్యాస్ బండల కార్యాలయాల చుట్టూ తిరిగేవాళ్ళం. అట్లాగే టెలిఫోన్ కావాలంటే మా తాతమ్మ కాలంలో అప్లికేషన్ పెడితే మా నాన్న టైంలోకి వచ్చిందనమాట. గ్యాస్ కనెక్షన్ కావాలన్నా అట్లాగే ఉండేది ఆ రోజుల్లో. అట్లాంటి సిచ్యుయేషన్ నుండి ఇవాళ అవి చాలా ఈజీ అయిపోయింది. టెలికాం బిల్లులు కూడా దారుణంగా ఉండే. ఇప్పుడు కరెంట్ ఒకటి ప్రభుత్వపు ఆధీనంలో ఉంది, ఉండాలా. దాంతో పాటుగా పోటీ ఉండాలి. ఇప్పుడు ఎట్లయితే బిఎస్ఎన్ఎల్ ఉంది, ప్లస్ మిగతా పోటీ ఉన్నాయి. వీళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు దానికి వెళ్తున్నారు, అది ఇబ్బంది పెట్టినప్పుడు ఇట్లా వెళ్తున్నారు. తద్వారా వినియోగదారుడు బాగుపడుతున్నాడు. ఇప్పుడు అదే విద్యుత్ రంగంలో రాబోతుంది. విద్యుత్ రంగానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి అడుగు పడబోతుంది. ఇప్పుడు ఇప్పటిదాకా మనకి కరెంట్ కనెక్షన్ కావాలంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గరికే పోవాలా, అది తప్పించి దిక్కు లేదు. లేదా ఇప్పుడు సోలార్ లాంటిది పెట్టుకున్నా దాని కనెక్షన్ దానికే పోవాలి. అట్లా కాకుండా ఇక పైన ప్రైవేట్ సంస్థలు పోటీకి దిగబోతున్నాయి. మన ఇంటి దగ్గరకు వచ్చి ఇప్పుడు ఎట్లయితే టాటా తీసుకుంటారా, లేకపోతే కనుక ఎయిర్టెల్ తీసుకుంటారా, ఇట్లా సెల్ ఫోన్లకు సంబంధించి ఎట్లయితే అడుగుతున్నారో, లేకపోతే ప్రైవేట్ బ్యాంకులు మా హెచ్డిఎఫ్సి మీ ఇంటికే వచ్చి కనెక్షన్ ఇది ఇస్తామండి, అకౌంట్ క్రెడిట్ కార్డు కూడా ఇస్తామండి, డెబిట్ కార్డు కూడా ఇస్తామండి అని హెచ్డిఎఫ్సి వాళ్ళు, ఐసిఐసిఐ వాళ్ళు, ఇట్లా ప్రైవేట్ బ్యాంకులు ఎట్లయితే పోటీ పడుతూ వినియోగదారుల దగ్గరికి సేవలు అందుతున్నాయో, ఎలక్ట్రిసిటీ అట్లాంటి పరిస్థితి రాబోతుంది. ఇప్పుడు అనేక కంపెనీలు, ఎలక్ట్రిసిటీ కంపెనీలు భారతదేశంలోకి రాబోతున్నాయి. ఎలక్ట్రిసిటీ చట్టానికి సంబంధించి కొత్త చట్టం ప్రకారం ఈఆర్సీలు అనేటువంటిది కొత్త కాన్సెప్ట్ రాబోతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల రాజకీయ కారణాల వల్ల ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెరగడం ఇష్టం లేక రకరకాల తీవ్ర తెలివితేటలు ప్రదర్శిస్తుంటే చివరికి కరెంటు తక్కువకి ఇవ్వగలిగి ₹2.49 కరెంటు కొంటూ కూడా మన దగ్గర ₹10 వసూలు చేస్తున్నటువంటి రోజుల్లో ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ లైన్లను వేరే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు వాడుకుని వాటికి అద్దె చెల్లించి వినియోగదారుడికి కరెంట్ సప్లై చేసేందుకు బిల్లు ఓకే అయింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తెచ్చిన ముసాయిదా బిల్లు ఇది పార్లమెంట్లో ఆమోదం పొందితే దేశవ్యాప్తంగా విద్యుత్ రంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటే కరెంట్ ఛార్జీల్లో ట్రూ అప్పులు గట్రా లేకుండా డైరెక్ట్గా మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏమన్నా ఇంతకుముందు మనకి దాని పేరేంటి గ్యాస్ కంపెనీలో, లేకపోతే కనుక ఇదివరకు టెలిఫోన్ డిపార్ట్మెంట్లో, ఇప్పుడు మన టెలిఫోన్ వాళ్ళు ఏమైనా మాకు ఇంత నష్టం వచ్చింది కాబట్టి మన దగ్గర డబ్బులు ఏమైనా వసూలు చేస్తున్నారు. కానీ విద్యుత్ శాఖ అట్లా వసూలు చేస్తుంది. ఏంటంటే మన ప్రభుత్వాలు సబ్సిడీలు ఏమో వాళ్ళ పేరుతో జరుగుతుంది. మేము 100 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నాం, 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నాం, ఆక్క వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నామని సీన్ కట్ చేస్తే దోచిస్తుంది మన దగ్గర నుంచి. మన చేత కట్టిస్తున్నారు, మిగతా వాళ్ళ చేత కట్టిస్తున్నారు. పేరు వాళ్ళది, తిప్పల మనవి. ఇక పైన అట్లా ఉండదు ఇది జరిగితే కనుక.